సికింద్రాబాద్ కవాతు మైదానంలో జరిగిన ఎంఆర్పీఎస్ ధర్మయుద్ధ మహాసభ వేదికగా ఎస్సీ వర్గీకరణకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయి. దళితుల్లో ప్రతి పేదవాడికి న్యాయం జరగాలన్నదే భాజపా సిద్ధాంతమన్న కేంద్ర మంత్రి వెంకయ్య వర్గీకరణ జరిగే వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రిజర్వేషన్ ఫలాల కోసం మాదిగలు 23 ఏళ్లుగా సాగిస్తున్న పోరాటం ఫలించే సమయం ఆసన్నమైందని మందకృష్ణ మాదిగ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ధర్మయుద్ధం మహాసభకు లక్షలాదిగా తరలివచ్చిన మాదిగలు ఎస్సీ వర్గీకరణపై తమ ఆకాంక్షను వెల్లడించారు. భాజపా, కాంగ్రెస్, వామపక్ష నేతలు సభకు హాజరై వర్గీకరణ డిమాండ్కు మద్దతు పలికారు. 23 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో సాగుతున్న పోరాటం వల్ల జాతీయ స్థాయిలో ఎస్సీ వర్గీకరణ అజెండాగా మారిందని నేతలు అభిప్రాయపడ్డారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన అంత్యోదయ సిద్ధాంతంపై విశ్వాసంతో వర్గీకరణకు భాజపా సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. మోడీ గారితో ఇప్పటికే నేను కృష్ణ నాతో కలిసిన తర్వాత మోడీ గారితో ఈ విషయం ప్రస్తావించాను, సూక్ష్మంగా చెప్పాను, ఈ తారతమ్యాన్ని వివరించాను. సూత్రప్రాయంగా మోడీ గారు జనాభా ప్రాతిపదిక పైన అందరికీ సమన్యాయం జరగాలనే విషయంలో ఆయన అంగీకారాన్ని పూర్తిగా తెలిపాడని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉంది. రాజ్యాంగ సవరణకు పార్లమెంట్లో అన్ని పార్టీల సహకారం కూడగట్టవలసి ఉంది. డిఎంకే, ఏడీఎంకే, అలాగే తృణమూల్ కాంగ్రెస్, అలాగే అస్సాం గణ పరిషత్, అలాగే శరద్ పవార్, శరద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, అలాగే మరి అన్ని రకాల పార్టీల వాళ్ళతో మాట్లాడి మద్దతుగా అప్పుడు ఉత్తరాలు కూడా ఇప్పించడం కూడా జరిగింది. మీ అండగా నేనుంటాను. మీరు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయము. మీకోసం మాట్లాడతాను, మీకోసం అవసరం అయితే పోట్లాడతాను కూడా అని చెప్పిన సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అసెంబ్లీలో పాస్ అయింది, కానీ పార్లమెంట్ లో పాస్ కావాలా? దానికోసం మరి పెద్దలు వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, నేను ఉన్నాను. నేను ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో నేను తప్పకుండా మాట్లాడి తొందరలోనే ఇది బిల్లు పెట్టాలని, దీనికి న్యాయం జరగాలని నేను ప్రధానమంత్రి గారితో తప్పకుండా మాట్లాడతాను. మందకృష్ణపై కోపంతో దండోరా ఉద్యమాన్ని చీల్చేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలు మంచివి కావని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి హితవు పలికారు. వామపక్షాలన్నీ ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిలుస్తాయని ప్రకటించారు. వర్గీకరణకు మద్దతుగా మాజీ లోక్ సభాపతి మీరా కుమార్ పంపిన లేఖను చదివి వినిపించిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ సంపూర్ణంగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణతో మాల, మాదిగలతో పాటు ఎస్సీ ఉపకులాల ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ అభిప్రాయపడ్డారు. భారత కమ్యూనిస్టు పార్టీ కాదు, దేశంలో ఉన్నటువంటి వామపక్ష రాజకీయ పార్టీలన్నీ మీ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్కు అనుకూలంగా ఉన్నాయి. మీతో పాటు మేమందరం ఉన్నాం. ఇది ఎప్పుడైనా వచ్చి తీరాల్సిందే. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తరఫు నుండి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుండి మీ ధర్మయుద్ధానికి సంపూర్ణ మద్దతు పలకడానికి ఈరోజు మేము ఈ సమావేశానికి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రంలో మీ వెన్నంటూ ఉంటాం. రాజకీయంగా, సాంఘికంగా, ఆర్థికంగా ఎదిగే విధంగా అన్ని విధాలుగా పూర్తిగా సహాయ సహకారం అందిస్తాం. ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదే స్ఫూర్తితో వర్గాలు కూడా సాధించుకుందామని చెప్పని కూడా మనవేసుకుంటూ మరి ఆహ్వానించి గౌరవించినటువంటి వారిని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలుసుకుంటాను. జై హింద్, జై భీమ్. ధర్మయుద్ధ మహాసభ వేదికగా ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలికిన పార్టీలకు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాల మేరకు 123వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని కోరారు. ఆనాడు కేంద్ర ప్రభుత్వం ముందు ఏబిసిడి చేయడానికి మీకు అభ్యంతరం ఉంది, అన్ని పార్టీలు ఒప్పుకుంటున్నాయి కదా, లిఖితపూర్వకంగా రాశారు కదా అని చెప్పి ఒక బ్రహ్మాస్త్రాన్ని నా దగ్గర ఉన్నాయంటే అట్లాంటి బ్రహ్మాస్త్రాలు తయారు చేసి ఇచ్చింది పెద్ద ఆయన వెంకయ్య నాయుడు గారు. ఖచ్చితంగా ఆయనకు నేను రుణపడి ఉంటా, నా జాతి రుణపడి ఉంటుంది, నేను కృతజ్ఞత ఉంటా. మాకు పెద్ద దిక్కు మాత్రం మీరేననేసి కూడా మీరు మర్చిపోతాం. సాయనం గోత్రం మాకు పెద్ద దిక్కు మీరే, మా ఆశ మీరే, మా శ్వాస మీరే. ఖచ్చితంగా మీరు చేసి పెట్టండి. ధర్మయుద్ధం సభకు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి ప్రజలు తరలివచ్చారు. డప్పుల దరువులు, కళాకారుల ఆటపాటలు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సికింద్రాబాద్ కవాతు మైదానం దాదాపు నిండిపోవడంతో నిర్వాహకుల్లో ఆనందం వెల్లివిరిసింది.